వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా సాగుతోంది. టాప్ టీమ్స్ మధ్య అగ్రస్థానం కోసం హోరాహోరీ పోర్ నడుస్తోంది. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ఓడిన తర్వాత WTC పాయింట్ల టేబుల్లో 5వ స్థానానికి పడిపోయిన టీమిండియా రెండో టెస్టు విజయంతో మళ్లీ పైకి దూసుకెళ్లింది. తాజాగా విశాఖ టెస్టులో 106 పరుగులతో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన భారత్ 6 నుంచి రెండో స్థానానికి చేరుకుంది. తాజా విజయంతో టీమిండియా విజయాల శాతం 52.77కు చేరింది. 55%తో టాప్లో ఉన్న ఆస్ట్రేలియాకు భారత్ చేరువలో ఉంది. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్లను రోహిత్ సేన వెనక్కి నెట్టింది. ఆస్ట్రేలియా 10 మ్యాచ్లలో 6 విజయాలు, 3 ఓటములు, 1 డ్రాతో 66 పాయింట్లతో టాప్లో కొనసాగుతోంది. ఇక భారత జట్టు 6 టెస్టుల్లో 3 విజయాలు, 2 ఓటములు, 1 డ్రాతో 38 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ రెండేసి మ్యాచ్లు ఆడి 1 గెలిచి మరొకటి ఓడి 50%తో తర్వాతి 3 స్థానాల్లో ఉన్నాయి. పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లు వరుసగా 6-7 స్థానాల్లో ఉండగా ఇప్పుడు భారత్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లీష్ టీం 7 టెస్టుల మ్యాచ్ ఆడి 3 విజయాలు, 3 ఓటములతో 21 పాయింట్లు సాధించింది.